హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సంజన. చాలా రోజులు అయిపోయింది, నియర్లీ 2 months అయిపోయింది నేను బ్లాగ్స్ అప్లోడ్ చేయక. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకున్నాను అనమాట. అలా బ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సమ్ స్పెషల్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ అలా ఉంటే. సో ఇవాళ వ్లాగ్ ఏంటో మీ అందరికీ థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో మేము Jan 1st న్యూ ఇయర్ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాము. జూబ్లీ హిల్స్లో ఉంది. ఇది మినీ తిరుపతి అని కూడా అంటారు. అండ్ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో అయితే మనం అందరం చాలా చూసేసి ఉంటాం కదా. సో మేము వితిన్ 1.5 hour లొకేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. మినీ తిరుపతికి వచ్చాము మేము ఫస్ట్. ఎందుకంటే మా ఇలవేల్పు, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామివారు కాబట్టి ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ మేము రాగానే అసలు చాలా అంటే చాలా రష్ ఉండింది. ఎందుకంటే Jan 1st కాబట్టి అందరికీ హాలిడే. అండ్ అందరికీ ఒక థాట్ ఉంటుంది కదా, లెట్స్ స్టార్ట్ దిస్ ఇయర్ విత్ సమ్ పాజిటివిటీ అన్నట్టు. సో చాలా అంటే చాలా రష్ ఉండింది. అండ్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆపోజిట్ మహాద్వారం ఉంటుందన్నమాట. మహాద్వారం నుండి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకునే వే ఉంటుందన్నమాట. అండ్ మాకైతే దర్శనంకి చాలా టైం పట్టింది. ఎందుకంటే మేము వెళ్ళింది Jan 1st కాబట్టి చాలా రష్ ఉండిందనమాట. అండ్ ఆల్సో మేము కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి వచ్చామనిపించింది. ఎందుకంటే సన్సెట్ టైంలో ఆ మహాద్వారం అండ్ దట్ గోపురం చాలా బాగా అనిపించింది నిజంగా. ఆ వ్యూ అయితే నాకు స్కై అన్న వెనకాల సన్ రైజ్ చాలా ఇష్టం ఆ వ్యూ. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఎండింగ్లో పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను, చాలా బాగా వచ్చింది. అండ్ మేమైతే దర్శనం కోసం లైన్లో నించున్నాం అనమాట. మాకు లోపలికి వెళ్ళడానికి లిటరలీ 15 minutes పట్టిందనమాట. మేము వెళ్ళిన టైం అలాంటిది కాబట్టి కొంచెం టైం పట్టింది. ఎవరైతే నార్మల్ డేస్లో వెళ్తారో వాళ్ళకి అంత టైం పట్టదు అనమాట. మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు చెప్పారు. సో మేమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చామన్నమాట. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందో నిజంగా మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఎవరైతే వీళ్ళవని వాళ్ళు ఉంటారో, ఒరిజినల్ తిరుపతికి వెళ్ళిన వారు ఉంటారో, వారు ఇక్కడి వచ్చి దర్శనం చేసుకుంటే నిజంగా మీరు చాలా బాగా సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే నిజంగానే వెంకటేశ్వర స్వామి వారిని అలంకరణ ప్రియుడు అంటారు. అది నిజమే అన్నమాట. అసలు అలంకరణ చూస్తుంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా కంపల్సరీ వీలైనప్పుడు ఫ్యామిలీతో విజిట్ చేసి మీరు దర్శనం చేసుకోండి. అండ్
ఇక్కడ నుండి ఎగ్జిట్ అనమాట. అండ్ ఎగ్జిట్ అవుతుంటే ఈ వ్యూ కూడా చాలా బాగుంది. అంటే ఓవరాల్ టెంపుల్ వ్యూ కనిపిస్తుంది మనకి. ఇక్కడ వ్యూ అయితే నాకు యాదాద్రి టెంపుల్ వ్యూలా అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం చుట్టూ అట్మాస్ఫియర్ అండ్ అక్కడ ఉన్న నేచర్ అదంతా కూడా చాలా బాగుండింది అనమాట. అండ్ లైటింగ్స్ కూడా మేము వెళ్ళే టైంకి లైటింగ్స్ ఉండే, అప్పుడు కూడా చాలా బాగుండే. ఇంకా రష్ చాలా అవుతూ వచ్చారు. అండ్ అక్కడ ప్రసాదం అయితే నిజంగా మనం టెంపుల్స్లో ప్రసాదం అంటేనే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ అప్పుడప్పుడే వేడిగా చేసిన ప్రసాదం అన్నమాట. హల్వా ఇచ్చారు, కేసరి. ఎంత బాగుందో. నాకు స్వీట్స్ అంటే ప్రాణం. ఇంకా టెంపుల్స్లో ఇచ్చే స్వీట్స్ అయితే ఇంకా అమోఘం అని చెప్పాలి. ఇంకా మేము అలా వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతో. నేను, మమ్మీ, డాడీ, మా తమ్ముడు. అండ్ మేము మినీ తిరుపతి నుండి ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ అక్కడే హరికృష్ణ గోల్డెన్ టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అవి కూడా ఉన్నాయి. సో మేము అక్కడికి కూడా వెళ్దామని అనుకున్నాం, బట్ మాకు టైం కుదరలేదు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఎగ్జిట్లో కృష్ణవారి విగ్రహం అయితే చాలా బాగుండింది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ మేము వెళ్తున్న టైంకి లైటింగ్స్ అయితే అదిరిపోయాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ తిరుపతి, ఈ మినీ తిరుపతి ఎస్టాబ్లిష్ చేసింది టీటీడీ అర్చకులు, అంటే మన ఒరిజినల్ తిరుపతి అర్చకులే. కాబట్టి ఆల్మోస్ట్ మనకి మన ఒరిజినల్ తిరుపతి ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుందన్నమాట. స్వామివారిని దర్శించుకుంటే మాత్రం మీరు ఎంత ట్రావెల్ చేశారు, ఎంత దూరం ట్రావెల్ చేశారు అనేది మొత్తం మర్చిపోతారు. మీరు ఫ్యామిలీతో వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. అండ్ మేము ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇది బంజారా హిల్స్లో ఉంది. మినీ తిరుపతి నుండి ఈ టెంపుల్ చాలా నియర్ బై అనమాట. మినీ తిరుపతికి వచ్చిన వాళ్ళు ఇది కూడా దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్చర్కి 10/10 వేయచ్చు అనమాట. ఎందుకంటే సేమ్ మనకి ఒరిజినల్ టెంపుల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒరిస్సాలో ఏదైతే ఉందో సేమ్ అలానే ఆర్కిటెక్చర్ కావ్ చేశారు. చాలా బాగా నచ్చింది ఆర్కిటెక్చర్. అండ్ ఆ లైటింగ్స్కి అయితే చాలా ఎలిగెంట్ లుక్, చాలా జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అనమాట. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మనం ఇది దర్శనం వే అనమాట. ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాము. దర్శనంకి వెళ్ళే వే అంతా కూడా లెఫ్ట్ సైడ్ వాల్స్ అంతా కావ్ చేశారనమాట. మొత్తం స్టోరీని నరేట్ చేసేటట్టు మొత్తం కావ్ చేశారు. ఈ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. నాకు మా మమ్మీ చెప్తారు స్టోరీ. అండ్ విశ్వకర్మ గారు కళ్ళకు కంతలు కట్టుకొని మరి ఎంత బాగా చెప్పారు. జగన్నాథ స్వామి, సుభద్ర, బాలభద్ర ఐడల్స్ చెక్కడం అదంతా అంటే కళ్ళకు కట్టినట్టుగా మనకి చూపించారు ఈ వాల్స్ మీద. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఇట్ ఈజ్ యాడెడ్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ అనమాట. ఫేవరెట్ ప్లేసెస్ లిస్ట్. అంత బాగా నచ్చింది అనమాట ఈ టెంపుల్ నాకు. అండ్ చిన్నపిల్లల్ని ఇట్లాంటి టెంపుల్స్కి తీసుకొస్తే ఈ స్టోరీ అంతా తెలుసుకోవచ్చు అనమాట. ఇవి చూసి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే వాట్ ఈజ్ వాట్, మన ఇండియన్ మైథాలజీ ఏంటి, మన హిస్టరీ ఏంటి, ఇండియన్ కల్చర్ ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి అనేది పిల్లలకి తెలుస్తుంది.
జగన్నాథ్ స్వామి టెంపుల్లో కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఐడల్స్ అయితే చాలా చూడముచ్చటగా ఉన్నాయి. అందులోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా అమ్మవారి టెంపుల్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మీరు కూడా జగన్నాథ్ స్వామి టెంపుల్కి వస్తే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈవినింగ్ ఈజ్ ద బెస్ట్ టైం టు విజిట్ జగన్నాథ్ స్వామి టెంపుల్కి, ఎందుకంటే ఆ లైటింగ్స్తో ఆర్కిటెక్చర్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము, అక్కడే చిన్న ఫుడ్ తినేసి మేము ఇంటికి వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడక్కడ దగ్గరలో హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉన్నాయి. కానీ మేము వెళ్దాం అనుకున్నాం, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం అయితే నేను పక్కా అక్కడికి వెళ్ళి మీకు ఆ టెంపుల్స్ కూడా చూపిస్తాను. సో ఇంకెందుకు లేట్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే సేఫ్. బాయ్.